హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, కట్ వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది. అండ్ ఇంకొంతమందికి డౌట్ కూడా ఉంది, వర్క్ వీడియో చేసే ముందు జాయింట్ కరెక్ట్గా కలుస్తుందా లేదా అనేది చూడాలని ఉందక్క. ఓవరాల్గా చూపిస్తున్నారు, అసలు మీకు నిజంగా పర్ఫెక్ట్ జాయింట్ వస్తుందా రాదా, మాకైతే కలవట్లేదు అని కూడా కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఒక చిన్న ప్రూఫ్ లాగా అయితే ఈరోజు ఈ వీడియో చూపించబోతున్నా. సో చూసారు కదా, మనం జాయింట్ వేసినా కానీ ఎక్కడైనా మనం జాయింట్ వేసినట్టు కొంచెమైనా కనిపించిందా? సో ఇక్కడ మనం వేసిన జాయింట్ సో పర్ఫెక్ట్గా కలిసేలాగే మనం సెట్ చేస్తామండి. ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో ఎందుకంటే మనం చిన్న మిషన్స్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళము, వాటిలో అన్నీ పర్ఫెక్ట్గా నెక్ జాయింట్స్ అవన్నీ చేసి అన్నీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళం ఇలా పళ్ళుల దగ్గర పోగొట్టం కదండి. సో అట్లా ఇది వచ్చేసి నేను తరంబ్రాల శారీ మీదకి నేను పళ్ళు కోసం వేస్తున్నాను అనమాట. అంటే ఒక చిన్న ట్రైల్లా వేస్తున్నాను, కొంచెం కొత్తగా ఆలోచించాలి, ఈ డిజైన్ కొంచెం కొత్తగా చేయాలి అనేది ఆలోచిస్తున్నాను. టోటల్ వర్క్ అయిపోయినాక మీకు ఒకసారి అలా కూడా షేర్ చేస్తానమాట. సో ఏంటంటే కొంచెం మధ్య మధ్యలో అక్కడక్కడ చిన్న ఫ్లవర్స్ లాగా చేయాలి అని చెప్పేసి ఆలోచించుకొని అలా చిన్న ఫ్లవర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇది వచ్చేసి మా కుమారత్తయ్య చేసిన వంటలు అనమాట. కుమారత్తయ్య అనగానే ఈ మధ్య యూట్యూబ్లో వివత్సంగా ట్రెండ్ అవుతుంది కదండి కుమార ఆంటీ వంటలు అని. సో అది గుర్తొచ్చేసింది నాకు ఎందుకో. సో ఇది వచ్చేసి ఇంకొక శారీకి జస్ట్ అలా కొంగల్లాగా వేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్కి కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు నా డ్రెస్ చూసేసి. సో ఇంతకుముందు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను కదా, వేసుకుంటే అయితే చాలా బాగా వచ్చిందనమాట. మల్టీ కలర్ అడిగారు. ఇది వచ్చేసి లైట్, ఇది ఒక పిస్తా గ్రీన్ కలర్ అండి. మీకు ఇది వీడియోలో వచ్చేసి కింద ఫ్యూజింగ్ వేసాం కాబట్టి పల్చర్ క్లాత్ మీద మీకు కొంచెం వైట్ షేడ్లో కనిపిస్తుంది. సో దానికి అది సెలెక్ట్ చేసి ఇంకో మిషన్కి వేరే ఊరికి పంపించాల్సిందనమాట. ఇది కర్ణాటక పంపించాల్సిన బ్లౌజ్. బ్లూ మీద గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ వేస్తున్నాం. ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే సేమ్ కలర్ కాంబినేషన్స్ కావాలి అని అడిగారనమాట, ఆ స్క్రీన్ షాట్ పెట్టి. సో దానికోసమే మళ్ళీ మనం వర్క్ అయితే ఇదైతే చేస్తున్నామండి. సో ఫ్రంట్ నెక్ చాలామంది యాంగిల్ అడుగుతున్నారు. సో ఫ్రంట్ నెక్ యాంగిల్ కూడా నేను 23 నుంచి 35 వరకు 45 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఒక్కొక్క బొటిక్ వాళ్ళు అయితే 45 కావాలి అని అడుగుతున్నారండి. వాళ్ళు ఖచ్చితంగా 45 యాంగిల్లోనే అడుగుతున్నారు. ఇంకొంతమంది ఏంటంటే మాకు 28 యాంగిల్ 30 యాంగిల్ ఇలా కావాలి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు అనమాట. అది కూడా కస్టమర్ని బట్టి వేస్తున్నాము. సో ఇది వచ్చేసి పిన్ని వాళ్ళు బయటికి వెళ్తున్నారండి, రమా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఇక్కడ ఉన్నది వచ్చేసి మా అత్తయ్య మా పిన్ని అంటే మా ఆడపడుచు అనమాట, ఊరి నుంచి వచ్చింది. మా ఆడపడుచు కొడుకు వచ్చేసి వీడు బుడ్డోడు ఫోన్ చూసుకొని సెల్లులు చూసుకొని గేమ్లు ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. చిన్న వీడియో క్లిప్ తీస్తున్నాను, మా ఇంటి బయట కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు. సో అంతలోపు నాకు ఒక పార్సిల్ అయితే వచ్చిందండి. తొందరలో సమ్మర్ వస్తుంది, అది కాక కొంచెం డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాం కదా, సో డ్రెస్సెస్ కొంచెం నాకు కంఫర్ట్ అనిపించట్లేదు అని చెప్పేసి నేను డ్రెస్సెస్ కొన్ని షాపింగ్ చేశాను అనమాట. నా షాపింగ్ అయితే ఈరోజు మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఏం కొన్నాను ఏంటి అనేది. ఏమైపోతుందంటే డే నైట్ వర్క్ చేసేటప్పుడు అయ్యే లాంగ్ ఫ్రాక్స్ అండ్ డ్రెస్సెస్ కానీ కొంచెం క్యారీ చేయలేకపోతున్నాం, శారీస్ కానీ కొంచెం క్యారీలే చేయలేకపోతున్నామండి. పగలు బయటకు వెళ్ళడానికి ఓకే, ఇంట్లో ఉండేటప్పుడు కొంచెం కంఫర్ట్ ఉండాలి. నైట్ టైం అయినా కానీ మనం వర్క్స్ ఇప్పుడు నైట్ అయితే సరిగ్గా నిద్ర కూడా పోకుండా వర్క్ చేస్తున్నాం కదా, సో అలాంటి వాటికి కొంచెం కంఫర్ట్ ఉండాలి అని చెప్పేసి నేను షయవే నుంచి ఆర్డర్ చేశాను. షయవేలో చాలా బ్రాండెడ్ ఐటమ్ నాకైతే కనిపించాయి అనమాట. నైట్ డ్రెస్సెస్ ఒక సెట్ అండ్ ఇన్నర్స్ కూడా కొనేసేసాను అనమాట. అంటే బ్రాస్ కొన్నాను. అండ్ అనుకోవచ్చు ఏంటి ఇది కూడా యూట్యూబ్లో పెడుతున్నాం ఏంటి అని. చాలా వరకు నాకే ఒకప్పుడు తెలియదండి ఏం కొనాలి, అసలు ఎలా ఉండాలి ఏంటి అనేది. ఇప్పుడు ఒకళ్ళని చూసి నేను కూడా ఇప్పటికిప్పుడే నేర్చుకుంటున్నాను. అంటే ఇప్పటికిప్పుడు ఓకే ఇట్లా ఉండాలా, ఏ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడైనా కానీ బ్రాస్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిలో చాలా రకాలు ఉంటాయి, ఎవ్రీడే బ్రాస్ అని, టీషర్ట్ బ్రాస్ అని, ప్యాడెడ్ బ్రాస్ అని, ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి అనమాట. సో నేను నైట్ డ్రెస్ ఆర్డర్ చేశాను కాబట్టి నైట్ డ్రెస్ మీదకి సెట్ అయ్యే విధంగా కొన్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను నేను. స్పోర్ట్ బ్రాస్ అని, సో చాలా రకాలైతే వీళ్ళ దగ్గర ఉన్నాయండి. వీళ్ళ వెబ్సైట్ వచ్చేసి shayaway.comలో అయితే నేను ఇవన్నీ చూసుకొని పర్చేస్ చేసుకున్నాను అనమాట. నేను ఫస్ట్ నైట్ వేర్ ఇంతవరకు ఎక్కువ యూజ్ చేయలేదని చెప్పేసి ఫస్ట్ శాంపుల్ కోసం నేను ఫస్ట్ ఒకటి ఆర్డర్ చేశాను. సో కింద వచ్చేసి ఇది వచ్చేసి యాష్ కలర్ వచ్చిందనమాట. యాష్ కలర్ మీద వైట్ వచ్చేసింది. అండ్ పైన టీషర్ట్ వచ్చేసేసి మనకి పైజామా సెట్ అనమాట. ఇది పైన వచ్చేసి వైట్ కలర్లో వచ్చింది. సో క్వాలిటీ పరంగా అయితే చాలా మందంగా ఉందనమాట, చాలా బాగుంది. ప్యాంట్ అయితే నాకు కంఫర్ట్గా అనిపించిందండి, వేసుకుంటే కూడా జోబులు కూడా నాకు బాగా నచ్చాయి అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఆఫర్ వచ్చేసి మనకి షయవేలో రన్ అవుతుంది. 40 to 50% వరకు డిస్కౌంట్ అనేది రన్ అవుతుందండి ప్రతి కేటగిరీలో కూడా. సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. నాకైతే ఫస్ట్ ఆర్డర్ చేసే ముందు కంటే కూడా ఆర్డర్ చేసి నాకు ఇంటికి వచ్చిన తర్వాత ఫీల్ కంఫర్ట్ అనిపించింది అనమాట వేసుకుంటే కూడా. సో ఈ బ్రాస్ ఇవన్నీ కూడా నాకు చాలా కంఫర్ట్గా అనిపించాయి. ఇంతవరకు ఏంటి అని అంటే బయట మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే మనకి క్వాలిటీ ఉన్నవి మనకి వీళ్ళ దగ్గర అయితే దొరుకుతున్నాయి. అండ్ మార్కెట్లో క్వాలిటీ ఉన్నాయి ఒక్కటి కొనే రేట్కి ఇక్కడ మనం 2-3 కొనొచ్చు అనమాట. ఎందుకంటే ప్రజెంట్ మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి కాబట్టి.
అండ్ ఇంకోటి కూడా అండి, మనం కొనాలి అనుకుంటే ప్రీపెయిడ్ ముందుగా అమౌంట్ కట్టేసి మనం ప్రీపెయిడ్ ఆర్డర్స్ కనుక చేసినట్లయితే 5% ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ అదేవిధంగా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది. కొంతమంది వచ్చేసి ప్రీపెయిడ్ అమౌంట్ కట్టాలి అని అంటే ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి కూడా క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్గా ఉంది. 15 days ఈజీ రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట క్యాష్ ఆన్ డెలివరీలో కూడా. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, మనకి ఇది డెలివరీ కూడా నాకు చాలా ఫాస్ట్గా వచ్చింది. నేను ఆర్డర్ చేసిన 4 to 5 daysలో నాకైతే ఇంటికి రీచ్ కూడా అయిపోయిందనమాట. ఒక ట్రాక్ అదంతా కూడా పక్కా సెక్యూర్గా అనిపించింది అనమాట. అండ్ ఇవన్నీ కూడా క్లాత్ కూడా ఎక్కడన్నా పట్టేసినట్టు కానీ లాగేసినట్టు అట్లా ఏమీ లేదు. నేను వేసుకొని చూసిన తర్వాత రివ్యూ అనేది చూద్దాము మీకు చెప్దాము అని చెప్పేసి ఒకరోజు నేను చూసి చెక్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. సో నాకు నిజంగా లోపల అంతా కూడా చాలా సాఫ్ట్గా అనిపించింది, వేసుకున్నా కానీ ఫీల్ కంఫర్ట్గా అనిపించింది అనమాట. సో ఫైనల్లీ ఇవైతే నేను షాప్ చేసేసాను. సో ఇంకొంచెం ఏమైనా మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనిపిస్తే కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. ఇక ఫైనల్గా వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో నా శాలరీ గురించి చెప్తాను అంటున్నాను కదా. సో నా శాలరీ అంటే ఏంటి అంటే, అందరూ చాలామంది అనుకుంటున్నట్టు లక్షలు కాదండి. కనీసం నెలకి 10,000 కూడా నేను తీసుకోవట్లేదు. అండ్ ఇంకోటి చెప్పాలి అంటే, ఇంతవరకు 10,000 శాలరీ తీసుకున్న నెల అనేది నాకు లేదండి. నాకు శాలరీ వచ్చేది 5-6 నెలలకు ఒక్కసారి వస్తుంది. 5-6 నెలలు అవ్వచ్చు, అది 8 months కూడా అవ్వచ్చు అనమాట. సో రీసెంట్గా నేను 8 months బ్యాక్ నేను శాలరీ తీసుకున్నా యూట్యూబ్ నుంచి. మళ్ళీ 8 months తర్వాత లాస్ట్ మంత్ 22nd or 23rd నాకు శాలరీ అకౌంట్లో పడ్డాయి అనమాట. అంటే Feb 27, 23rd పడ్డాయి. యూట్యూబ్ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి అని అంటే, $100 రీచ్ అయితే మాత్రమే మన అకౌంట్లో డబ్బులు పడతాయండి. సో $100 రీచ్ అవ్వాలి అని అంటే ఇట్స్ నాట్ ఈజీ. నా దృష్టిలో అయితే అంత ఈజీ అయితే కాదు నాకైతే. ఎందుకంటే మనకు వచ్చే వ్యూస్ని బట్టి కాకుండా మనకి ఏంటంటే యాడ్స్ ప్లే అవుతాయి కదా డిస్ప్లే, ఆ యాడ్స్ని బట్టే ఇస్తారనమాట. సో కొన్నిసార్లు 25,000 అట్లా వ్యూస్ వచ్చినప్పుడు కూడా కొంచెం తక్కువ అమౌంట్ రావచ్చు. కొన్నిసార్లు 6-7,000 వ్యూస్ వచ్చినా కానీ కొంచెం అమౌంట్ ఎక్కువ కనిపిస్తుంది. సో మనకు వచ్చే యాడ్స్ని బట్టి యూట్యూబ్ శాలరీ రెవెన్యూ అనేది ఇచ్చింది కాబట్టి మనకైతే కొంచెం తక్కువే అమౌంట్ అయితే వస్తుందండి ఇప్పటికైతే. నిజంగా లక్షలు అని అయితే నాకు లేదు, కానీ నెలకి 10,000 తీసుకున్నా నాకు చాలా, అంతకుమించి ఎక్కువ ఆశ అయితే నాకు యూట్యూబ్ పరంగా లేదు. అండ్ అయినా శాలరీ రాకపోయినా మీరు పని అనుకుని ఎందుకు వీడియోస్ చేస్తున్నారు అని మీరు చాలామంది అడగొచ్చు. నిజానికి చెప్తున్నా అండి, నాకు ఈ వర్క్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్ వర్క్ అండి, ఈ వర్క్ చేస్తే నాకు ఒక 1000 రూపాయలు వస్తాయి. కానీ యూట్యూబ్ వీడియో చేస్తే 1000 రూపాయలు నిజంగా వస్తాయి అంటే, ఒక వీడియో మీద నాకు తెలిసి మహా అయితే ఎంతో కష్టపడినా ఒక 100 రూపీస్ వస్తుందేమో. అండ్ డైలీ కూడా మనం వీడియోస్ చేయము, 3 daysకి ఒకసారో 4 daysకి ఒకసారో చేస్తాము. ఆ 4 daysకి కలిపి 100 రూపీస్ ప్రస్తుతానికి నాకు వస్తున్న డీటెయిల్స్ అయితే చెప్తున్నా. ఇంత క్లియర్గా అయితే నాకు తెలిసి యూట్యూబ్లో చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు. బట్ మీరు నా ఫ్యామిలీ లాగా కాబట్టి నేను మీతో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి అనుకొని నేను మీకైతే ఈరోజు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ప్రతిదీ చూస్తానన్నమాట. నేను కూడా డబ్బులు సంపాదించాలి అండ్ వర్క్ చేయాలి అండ్ అదేవిధంగా ఒక ఫేమ్ రావాలి, నాకు తెలిసింది నలుగురితో షేర్ చేసుకోవాలి, ఇలా చాలా రకాలుగా నేనైతే ఆలోచిస్తాను అనమాట. నాకు వచ్చింది మీకు చెప్తున్నాను, నా సిచ్యువేషన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా వరకు ఇంకా ఈ మధ్యకాలంలో మళ్ళీ వీడియోస్ షేర్ చేయలేదు. నాకు ఏంటంటే ఇంట్లో మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయండి. సో మ్యారేజెస్కి కొంచెం షాపింగ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. శారీస్ కొంటామని అవన్నీ కూడా మీకు ఫర్దర్గా షేర్ చేస్తాను. చాలా డిజైన్స్ చేస్తున్నాను కొత్తవి. అండ్ ఈరోజు కూడా అవతల మిషన్ మీద ఒక కొత్త డిజైన్ రన్ అవుతుంది. సో అవన్నీ కూడా మీతో షేర్ చేసేసుకుంటాను అనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది అన్నిటికీ షేర్ చేసుకోవడానికి. సో ఈ లోపల ఏంటి అంటే, అండ్ ఈ మధ్య కాల్స్ వస్తున్నాయండి. పర్ డే వచ్చేసి 100 calls, నియర్లీ 100 above కాల్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఎంతవరకు ప్రతి కాల్ లిఫ్ట్ చేద్దాము అన్నా కానీ ఏమైపోతుందంటే, ఒక కాల్ మాట్లాడేటప్పుడే 5-6 calls వచ్చేస్తున్నాయి. సో 5-6 calls ఒక కాల్ రిప్లై ఇచ్చేసరికి ఇంకో 5-6 calls ఆ కాల్లోనే ఉండిపోతున్నాయి. సో అట్లా మిస్డ్ కాల్స్ లిస్ట్ పెరిగిపోతుంది. నిన్నంతా పూర్తి కాల్ అటెంప్ట్ చేసేదే పెట్టుకున్నా కానీ ఇంకా స్టిల్ మిస్డ్ కాల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇట్లా కొంచెం మిస్డ్ కాల్స్ లాగా కాకుండా మెసేజెస్ లాగా చూద్దామంటే, మెసేజెస్ కూడా ఎక్కువ కుప్పలు పడిపోతున్నాయి. మెసేజెస్ చదవాల్సినవి, రిప్లైస్ ఇవ్వాల్సినవి. సో వీటికి సంబంధించి ఇంకొంచెం మా ఇంట్లో వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసేలాగా ఏదన్నా చేద్దాము అనుకుంటున్నాను. అందరి కాల్స్కి రెస్పాన్స్ అయ్యేలాగా కొంచెం ఆలోచిస్తున్నాను. మీకు ఏదైనా సలహా తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. నేను ప్రతి కాల్ లిఫ్ట్ చేయాలి, ప్రతి మెసేజ్ అటెంప్ట్ చేయాలి, కొంచెం ఫాస్ట్గా రిప్లై ఇవ్వండి. మీకు ఏదైనా ఒక చిన్న ఐడియా ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మీ ఐడియా నాకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో నాకు కూడా ఉంటుంది ప్రతి కాల్ అటెంప్ట్ చేయాలి, ప్రతి మెసేజ్ రిప్లై ఇవ్వాలి అని. సో చిన్నగా కొంచెం అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి ఏమైనా టైమింగ్ సెట్ చేసుకుంటే బాగుంటుంది. అసలు ఏ టైంలో రిప్లైస్ ఇవ్వాలి.
సో ఇదంతా చూడాలి, టైం కొంచెం సెట్ చేసుకోవాలి, ఒక షెడ్యూల్ లాగా ఒక టైం టేబుల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ టైంలో మెసేజ్కి రిప్లై ఇవ్వాలి, ఈ టైమ్స్లో కాల్స్ అటెండ్ చేయాలి, ఇలా పెట్టుకోవాలి అనుకుంటున్నానండి. బట్ టైమింగ్స్ అనేది ఇంకా అనుకోలేదేమి, మీతో చెప్పాలి అనుకుంటున్నాను అనమాట. సో చూద్దాము. మీరు ఇచ్చే కామెంట్ సెక్షన్లో ఉండే వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అయితే నేను చూస్తుంటాను. చాలామంది అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ చూడట్లేదని. ప్రతి కామెంట్ చూస్తున్నానండి నేనైతే. మోస్ట్లీ మీ అందరూ ఇంత పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఇదండి నా శాలరీ బ్లాగ్. కరెక్ట్గా శాలరీ అనేది మెన్షన్ చేయలేదు కదా. లాస్ట్ మంత్ వచ్చేసి 8,500 తీసుకున్నాను ఫిబ్రవరి. అండ్ మళ్ళీ ఇప్పుడు శాలరీ వచ్చిద్దా అంటే లేదండి. ఈ మంత్ అంతా కష్టపడినా నాకు తెలిసి ఒక $10-20 రావడం కూడా కష్టమే. మళ్ళీ 5-6 నెలల తర్వాత తీసుకోవాలి. ఏం చేశానంటే నాకు 3 ఛానల్స్ ఉన్నాయి, కానీ 2 ఛానల్స్కి ఒక యాడ్సెన్స్ లింక్ చేశాను, ఇంకో ఛానల్కి ఒక యాడ్సెన్స్ లింక్ చేశాను అనమాట. సో చూద్దాము ఏ టైంకి నెల తీసుకునే రోజు నాకు వస్తుందా. అండ్ ఏమో తర్వాత అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అండ్ మన వాళ్ళే ఉన్నారు. సో చూద్దామండి. నెల తీసుకోవాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. కాబట్టి ఎందుకో మీరు అందరూ అడుగుతున్నారు కదా అక్క మీకు లక్షలు వచ్చేస్తాయి కదా అని. సో దీని గురించి మీతో షేర్ చేసుకోవాలి అని మాత్రమే ఈరోజు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా, ప్లీజ్ చార్జ్ ద ఫోన్. మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బై బై, టేక్ కేర్.